తెలుగుదేశం పోలిట్ బ్యూరో పార్టీ కార్యకర్తలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని భారీగా పెంచినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడారు. 12 అంశాల అజెండాతో పోలిట్ బ్యూరో జరిగిందన్నారు. ఉగ్రదాడిని పోలిట్ బ్యూరో తీవ్రంగా ఖండించిందని తెలిపారు. ఇక టీడీపీ కార్యకర్తలకు కల్పించే బీమా సౌకర్యాన్ని 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచేలా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. త్వరలో అన్నదాత సుఖీభవ మొదటి విడత చెల్లిస్తామన్నారు. ఇక నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏ నెలలో ఏ పథకం వస్తుంది అనేది క్యాలెండర్లో ఉంటుందని వెల్లడించారు. మండల పార్టీ అధ్యక్షులు 3 పర్యాయాలు అంటే 6 ఏళ్ల పాటు పదవిలో కొనసాగిన వాళ్లు తప్పుకోవాలని పోలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నారు. మండల పార్టీ అధ్యక్షులు అంతకన్నా పెద్ద పదవిలో అయినా వెళ్లాలి లేదా వేరే కమిటీలో అయినా ఉండాలని అచ్చెన్నాయుడు సూచించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని రకాల కమిటీలు మహానాడులోపు పూర్తవుతాయని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రయోగాత్మకంగా మండల అధ్యక్షులను ఈసారి మార్చుతామని, ఫలితాలు బాగుంటే క్రమక్రమంగా ఇదే విధానం మిగతా స్థాయి పదవులకు వర్తింపజేస్తామని పార్టీ పెద్దలు చెబుతున్నారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం అందుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని అభినందిస్తూ తీర్మానం చేసింది తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో. దీపం 2 పథకం ద్వారా ఇచ్చే 3 గ్యాస్ సిలిండర్లకు ముందుగా లబ్దిదారులకు డబ్బులు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే జూన్ 12 నుంచి కొత్తగా 1 లక్ష వితంతు పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ స్పందన. అయితే ఈ రోజు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అలాగే పార్టీ కార్యకర్తలకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పింది పొలిట్ బ్యూరో. అయితే ఇది మొత్తంగా 12 అంశాల అజెండాతో పొలిట్ బ్యూరో భేటీ అయ్యింది. అలాగే పహల్గాం ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించింది తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో కమిటీ. పార్టీ కార్యకర్తలకు బీమా సౌకర్యం 2 లక్షల నుంచి కూడా 5 లక్షల వరకు కూడా పెంచుతూ కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పొలిట్ బ్యూరో సమావేశం తెలిపింది. అయితే పార్టీ కార్యకర్తలకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సదుపాయాన్ని కల్పిస్తున్న విషయము అందరికీ తెలుసు. కాగా ఇప్పుడు ఆ మొత్తాన్ని భారీగా పెంచినట్టు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి అచ్చెన్నాయుడు 12 అంశాల అజెండాతో పొలిట్ బ్యూరో జరిగిందని, అలాగే పహల్గాం ఉగ్రదాడిని పొలిట్ బ్యూరో తీవ్రంగా ఖండించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలిపారు. ఇక టీడీపీ కార్యకర్తలకు కల్పించే బీమా సౌకర్యాన్ని 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా పెంచేలా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. త్వరలో అన్నదాత సుఖీభవ మొదటి విడత చెల్లిస్తాము. ఇక నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేయనున్నామని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఏ నెలలో ఏ పథకం లబ్ధిదారులకు వస్తుంది, విడుదలవుతుంది ప్రభుత్వం నుంచి అనేది కూడా ఆ క్యాలెండర్ లో స్పష్టంగా ఉంటుందని చెప్పి కూడా అచ్చెన్నాయుడు చెప్పడం జరిగింది. అలాగే మండల పార్టీ అధ్యక్షులు 3 పర్యాయాలు అంటే 6 ఏళ్ల పాటు పదవిలో కొనసాగిన వాళ్ళు తప్పుకోవాలని చెప్పి కూడా పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా తెలిపారు. మండల పార్టీ అధ్యక్షులు అంతకన్నా పెద్ద పదవిలోకి అయినా వెళ్ళాలి లేదా వేరే కమిటీలోకైనా ఉండాలని చెప్పి కూడా పొలిట్ బ్యూరో కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. అయితే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని రకాల కమిటీలు మహానాడు లోపు పూర్తి అవుతాయని చెప్పి కూడా తెలిపారు అచ్చెన్నాయుడు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం అందుకున్నటువంటి ఎమ్మెల్యే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని అభినందిస్తూ కూడా తీర్మానం చేసింది తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో. ఇక దీపం 2 పథకం ద్వారా ఇచ్చే 3 గ్యాస్ సిలిండర్లకు ముందుగా లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే జూన్ 12 నుంచి కూడా కొత్తగా 1 లక్ష వితంతు పెన్షన్లు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇక టీడీపీ ఏపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కూడా యుద్ధ వాతావరణం వల్ల మహానాడు చేయాలా వద్దా అనే అనుమానం మీమాంస కలిగింది మాలో. కానీ ఇప్పుడున్న పరిస్థితి సద్దుమణగడంతో మహానాడు నిర్వహిస్తున్నామని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు. అలాగే మహానాడులో మొదటి 2 రోజులు కూడా జిల్లా రాష్ట్ర కమిటీ నేతలు ఉంటారు, 3వ రోజు గ్రామ కమిటీ సభ్యులు కూడా ఉంటారని చెప్పారు. మొత్తం 70,000 మంది ఈ మహానాడుకు హాజరవుతారని వెల్లడించారు. మహానాడు జరిగే కడప జిల్లా ప్రాంతంలో అకామిడేషన్ కావచ్చు సౌకర్యం లేదని చాలా మంది చెప్పారు. అయితే అయినా కూడా మహానాడు కడపలోనే చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్లు పొలిట్ బ్యూరో నిర్ణయించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే ఈ నెల 27, 28, 29న మహానాడును కడపలో ఘనంగా నిర్వహించబోతున్నామని చెప్పి కూడా
నాయకులు టీడీపీ నాయకులు అయితే స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా మంత్రులకు కూడా అప్పగించినట్లుగా తెలుస్తాయి. ఒక్కో మంత్రికి ఒక్కో పని అప్పగించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి స్థాయిలో పసుపు పండగ అయినటువంటి మహానాడు జరిగి తీరాలని చెప్పి కూడా పొలిట్ బ్యూరో నిర్ణయించినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఇటు కార్యకర్తలకు అటు లబ్ధిదారులకు ఏదైతే దీపం 2 పథకము కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, అలాగే అమ్మకు వందనము సంబంధించినటువంటి గుడ్ న్యూస్ కూడా త్వరలోనే స్కూళ్లు తెరిచిన తర్వాత వస్తుందని చెప్పి కూడా పొలిట్ బ్యూరో అయితే తీర్మానించింది, నిర్ణయం తీసుకున్నది. మొత్తానికి ఏదైతే ఎన్నికల సమయంలో వచ్చినటువంటి హామీల అమలుకు తెలుగుదేశం పార్టీ సంవత్సరం అయిపోవస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ తరుణంలో ఆచరణలో పెట్టే దిశగా అడుగులు వేస్తోందని చెప్పి కూడా టీడీపీ నాయకులు చెబుతున్నారు. మరి దీనిపై విపక్షాలు మాత్రం సంవత్సరం అవుతున్నా కూడా ఇచ్చిన హామీలు ఏ ఒకటి అమలు కాలేదని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరి రాబో సంవత్సరంలో అయినా ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పి అందరూ భావిస్తున్నారు. మరి ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పి కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రంజిత్.